యోసేపు యొక్క జ్యేష్ఠ కుమారుడు, ఒక నిమిషం ముందు అక్కడే ఉంచాను, కనిపిస్తుందని వాళ్ళు చేస్తానండి. స్క్రీన్ జూమ్ చేయండి, మా ఫ్రేమ్లోకి తీసుకోండి. ఇప్పుడు యోసేపు జ్యేష్ఠ కుమారుడు పేరేంటి? మనస్సే. రెండో కుమారుడు పేరేంటి? ఎఫ్రాయిం. ఇప్పుడు యోసేపు బ్రదర్ ఏమనుకున్నాడంటే, యోసేపు బ్రదర్ ఎప్పుడు కూడా అడ్మినిస్ట్రేటర్ కాకుండా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటాడు ఎప్పుడు. ఎందుకంటే ప్లాను, స్ట్రాటజీ, ఆర్డరు, కష్టపడాలి, చాలా ప్రయాసపడాలి, సంస్థాగత పద్ధతులన్నీ పాటించాలి, 7 సంవత్సరాలు సమృద్ధి కొరకు చేర్చుకోవాలి, స్ట్రక్చర్గా సేవ్ చేసుకోవాలి, ప్లానింగ్ ఉండాలి, ఒక విజన్ ఉండాలి అంటాడు. నెక్స్ట్ 7 సంవత్సరాలు సమృద్ధి కావడానికి కొరకు ఆర్డర్స్ పెట్టాడు, ట్యాక్సులు పెట్టాడు, రూల్స్ పెట్టాడు, రెగ్యులేషన్ పెట్టాడు. ఒక మాటలో చెప్పాలంటే మొత్తం కాన్స్టిట్యూషన్ రాశాడు. ఎవరండి? యోసేపు. ఇంత పద్ధతిగా ఉంటాడు, ఎప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటాడు, ఎప్పుడు ఆర్డర్ అంటాడు, ఎప్పుడు పెద్దోడే, చిన్నోడే అని చెప్పి ఎప్పుడు ఆర్డర్ని ప్రకటిస్తాడు. ఇలా ఆర్డర్ని ప్రకటించడానికి ముందే ప్లాన్గా వచ్చాడు. ఎవరు వచ్చారో తెలుసా? యోసేపు. ఎంత ప్లాన్గా వచ్చాడంటే, ఇప్పుడు నాన్న ఆశీర్వించినప్పుడు నాన్న రైట్ సైడ్ కుడి చెయ్యి ఆశీర్వాదం గుర్తు. ఎందుకంటే యోసేపు తెలుసు బెన్యామీను ఏం చేశాడు, యాకోబు ఏం చేశాడు, బెన్యామీను తండ్రి దేవుని యొక్క కుడి చేతికి అప్పగించాడు. కాబట్టి రైట్ సైడ్లో ఏముంటుంది? ఆశీర్వాదం 2 అంతలు ఉంటుందని చెప్పి ముందే ప్లాన్డ్గా ఏం చేశారో తెలుసా అండి? ఇప్పుడు యోసేపు బ్రదర్ తన లెఫ్ట్ సైడ్ని, దయచేసి లెఫ్ట్ సైడ్ ఎవరు పట్టుకున్నాడు? త్వర చెప్పాలి. మనసు ఎవరు, పెద్దోడా చిన్నోడా? ఇప్పుడు లెఫ్ట్ సైడ్ పట్టుకొని వస్తే రెండోవాడు రైట్ సైడ్ ఎవరు పట్టుకున్నాడు? ఎఫ్రాయిమ్ని. ఇప్పుడు చాలా తెలివిగా తీసుకొచ్చి యాకోబు ముందులో పెట్టాడు. ప్లాన్ ఏంటంటే, ఈయన లెఫ్ట్ సైడ్ యాకోబు యొక్క ఆగండి పట్టుకోండి, ఇట్లా ఒకసారి అటు తిప్పండి. రైట్. ఇప్పుడు ప్లాన్ ఏంటంటే, పట్టుకోండి బ్రదర్, పట్టుకున్నానా. ఇప్పుడు ప్లాన్ ఏంటంటే, ఇప్పుడు రైట్ సైడ్ ముఖ్యంగా యోసేపు యొక్క లెఫ్ట్ సైడ్ని ఎవరి దగ్గర తీసుకొచ్చి పెట్టాడు? యాకోబు యొక్క రైట్ సైడ్. ఎందుకంటే ప్లాన్ ఏంటి? ఆశీర్వాదంలో జ్యేష్ఠ కుమారుడికి ఏం రావాలి? 2 అంతలు రావాలి. రైట్ సైడ్ ఎవరి మీదకి వెళ్ళాలి? పెద్దోని మీదకి వెళ్ళాలని చెప్పి తీసుకొచ్చి పెట్టాడు. చాలా తెలివిగా ఆర్డర్ సిస్టమ్ పాటించాలి. నాన్న కన్ను లేవు కదా, నాన్న కనిపించదు కదా, నాన్నకు చూపు లేదు కదా. బ్రదర్ 2 నిమిషాలు కళ్ళు మూసుకోండి. ఇప్పుడు కళ్ళు కనిపించట్లేదు కాబట్టి చిన్నోని తీసుకొచ్చి తండ్రి యొక్క లెఫ్ట్ సైడ్ దగ్గర తీసుకొచ్చి పెట్టాడు. ఎంత తెలివి తెచ్చి పెట్టాడు కదా. మొత్తం ప్లానింగ్ పక్కాగా సిస్టమ్ సెట్ చేశాడు. ఆశీర్వాదం ఎవరికి రావాలి? మనస్సేకే రావాలి. రెండోవాడే పెద్దోడే. ఫస్ట్ విల్ బి ఫస్ట్, సెకండ్ విల్ బి సెకండ్ అని చెప్పి లెఫ్ట్ హ్యాండ్ ఎవరి దగ్గరకు వచ్చేటట్టు చేశాడు? ఎఫ్రాయిం మీదకి రావాలి. రైట్ హ్యాండ్ ఎవరి దగ్గరకు వచ్చేటట్టు చేశాడు? మనసు దగ్గరకు వచ్చాడు. పాపం కళ్ళు మూసుకున్నాడు. ప్రాణం చేద్దామా అన్నాడు. ఎవరండి? యాకోబు. యోసేపు కూడా సిన్సియర్ కళ్ళు మూసుకున్నాడు. మీరు కళ్ళు మూసుకోండి బ్రదర్. కళ్ళు మూసుకొని ఆశీర్వాదం స్టార్ట్ చేసేసరికి ఇప్పుడు యాకోబు ఆశీర్వాదం ఎలా చేశాడు తెలుసా? ఒకసారి చూడండి, చేతులు ఎట్లా పెడుతున్నాడు చూద్దాం. కనిపించిన వాళ్ళు చేయొద్దండి. ఏం చేశాడండి? తారుమారు చేశాడని వాళ్ళు చేయొద్దండి. అర్థమైన వాళ్ళు చేయొద్దండి ఒకసారి. మొత్తం ఏమైపోయిందండి? తారుమారు అయిపోయింది. సిస్టమ్ ఒకలాగా ప్లాన్ చేస్తే ప్రకృతి ఒకలాగా ప్లాన్ చేసింది, లోకం ఒకలాగా ప్లాన్ చేసింది, ఆర్డర్ ఒకలాగా ప్లాన్ చేసింది, ధర్మం ఒకలాగా చెప్తుంది, చట్టం ఒకలాగా చెప్తుంది, లా ఒకలాగా చెప్తుంది, ధర్మశాస్త్రం ప్రకారము పెద్దవాడు ఆశ్రయించబడాలి 2 అంతలు అని చెప్పి ఇంత ప్లానింగ్గా వస్తే కాపం కన్ను లేదనుకొని ఆల్రెడీ ప్లాన్ చేసుకొని తీసుకొచ్చి పెడితే ఇప్పుడు తండ్రి ఏం చేశాడు? యాకోబు క్రిస్ క్రాస్ చేసి పడేశాడు. చేతులు ఈ చెయ్యేమో రైట్ వేసాడు, రైట్ చెయ్యేమో ఎక్కడికి వేసాడండి? లెఫ్ట్ సైడ్కి వేసాడు. లెఫ్ట్ సైడ్ ఎక్కడ వేసాడు? రైట్ సైడ్కి వేసాడు. ఇప్పుడు మీరు పైనుంచి చూస్తే ఈ ఆర్డర్ ఎట్లా కనిపిస్తుంది? ఇది ఎలా కనిపిస్తుంది? శిలువాకారముగా కనిపిస్తుంది. నిలువు కొయ్య, అడ్డు కొయ్య అనే వాళ్ళు చేయొద్దండి. దేవుడి మాటను దీవించునుగాక. చాలా. ఇప్పుడు ఒక్కసారి మెసేజ్ పాయింట్ అర్థం చేసుకునే ప్రయత్నిస్తాం. వాస్తవంగా ప్లానింగ్ ప్రకారము, పద్ధతి ప్రకారము, లెక్క